ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల హామీలు వెలువలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసిందనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా హవాకారులే కనిపిస్తున్నాయి. అటు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే, ఇటు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కానీ పాలకులకు మాత్రం ఇవేవి పట్టడం లేదనేది విపక్షాల ఆరోపణ. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గలమెత్తేందుకు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. అవును, రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అటు ప్రజల కష్టాల్లో ఉంటే ఇటు మంత్రులు మాత్రం విదేశీ యాత్రల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి సమ్మర్ టూర్ కోసం సింగపూర్లో షికార్లు కొడుతున్నారనే వార్తలు రైతులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అసలు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందా? ఇదిగో ఈ ప్రశ్నే ఇప్పుడు తలెత్తింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన మనసులోని మాట పుస్తకంలో వ్యవసాయం దండగాని రాసుకున్నది నిజమే. అదే ధోరణి ఇప్పుడు తన అధికారంలో ఉన్నప్పుడు చూపిస్తున్నారని, తన పాలనలో కూడా కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కేంద్రం ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు 2400 మద్దతు ధర ప్రకటిస్తే, స్థానిక మార్కెట్లో మాత్రం రైతులకు కేవలం 1600 మాత్రమే దక్కుతోంది. అంటే క్వింటాల్పై దాదాపు 800 నష్టపోతున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం గుంటూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రజల పక్షాన పోరాడేందుకు జగన్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీలోని 30 అనుబంధ విభాగాలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు. రైతు, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ విభాగాలతో పాటు గ్రామ స్థాయి వరకు కమిటీలను నియమించారు. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 10,000 మంది క్రియాశీలక సభ్యులను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది కార్యకర్తలతో కూడిన ఒక భారీ సైన్యం ఇప్పుడు ప్రజా పోరాటాలకు సిద్ధమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ విభాగాలన్నీ ఎక్కడికక్కడ నిరసనలకు శ్రీకారం చుడుతున్నాయి. 16 లక్షల మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఒక్క నినాదంపై నిలబడితే ఎలా ఉంటుంది? దేశం మొత్తం మన వైపు చూస్తుంది. ఇప్పుడు ఇదే పక్కా ప్లాన్తో వ్యూహాలు అడుగులు వేస్తున్నారు. రాబోయే ముందు కాలంలో వైసీపీ తమ గలమెత్తేందుకు ఇదిగో ఈ సైన్యాన్ని బలంగా ఉపయోగించుకునేందుకు ఆస్కారం కనబడుతుంది. కేవలం రైతు సమస్యలే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కావచ్చు, విద్యార్థుల విభాగం కావచ్చు, మహిళలపై పెరుగుతున్న దాడులు కావచ్చు, మహిళా విభాగంలో అన్యాయాలు కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, యువజన విభాగంలో ప్రతి అంశాలపై వైసీపీ పోరాట బాట పట్టబోతుంది. అధికారం చేతిలో ఉందని అరాచకాలు సాగిస్తే సహించేది లేదని నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని ముళ్ళకర్రతో పొడిచి లేపుతామని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయో చూస్తానంటున్నారు. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిరంతరం పోరాడే సైన్యం సిద్ధమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బల్లగుద్ది చెబుతోంది. దమ్మున్న మీడియాలు అన్ని కూడా సిద్ధం కావాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి కోసం పనిచేస్తుందని, ఈ మంచి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని కూడా ఇప్పటికే హై కమాండ్ ఆదేశాలు సిద్ధం చేస్తోంది. ఏదేమైనా ప్రతి విభాగం, ప్రతి అడుగు బలంగా పడినప్పుడు కూటమి గుండెల్లో వణుకు మామూలుగానైతే ఉండదు.